అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి కాగల తీరుడు మహిమోపేతుడు శత్రుఘ్నుడు జామవనాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసి తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు మానవేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిగే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వత రాజము గడగడవనకే అల పుష్పాలు జల జల రాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా కాకుకు నెగసే రత్ననాథుడు నలు దిశల మెగసే గుహలను దాగిన భూతముల తిరే దీనాథవముల వరువిడ బెదిరే శ్రీ హనుమాను దేవుడు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన పండుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని ఈగడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగల ప్రవాదితుడు సాగరుడెంతో ముదమున కలిగే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారికి భజద్రోషే పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడ ఓటునకుంగే అవనతనయుని బలములని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ పలికిన సీతారామ కథ వానరోత్తమా ఒకసారి నిలుమా నాసికరాల శ్రమదీర్చుకొనుమా గంధమూలములు ఫలములు తినుమా నా పూజలు కొని మన్ననలన్నుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీకు తండ్రి కడు పూజుడు నాకు పర్వతోత్తముని కరమున దిగిరి పవనతనయుడు కలిగెను ప్రీతిని ఓ గిరీశమా సంతసించి నీ సత్కారం
ప్రీతిని రామ కార్యమై ఏ కుసుటిని సాధించు వరకు ఆగనంటిని నే పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని ఇంద్రాదులు మహాశులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి రామ కార్యమతి సాహసమని రాక్షస బలమతి భయంకరమని కపివరుడెంతటి ఘనకరుడోయని పరిశీలనగా పంపిణి సురసను ఎప్పుడో నన్ను నిన్ను భృంగమని వరమొసగి మరి బ్రహ్మ పంపెనని అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే ఒకరినొకరు మించి కాయము పెంచిరి శతయోజనములు విస్తరించిరి పై నుండి సురలు